వీక్ లీస్ట్ 5 లో ఉన్న వాళ్ళు వచ్చేసి రీతు, పవన్, దివ్య నిఖిత, ఫ్లోరా, కళ్యాణ్. వీళ్ళు లీస్ట్ 5 అన్నమాట. ఇప్పటికున్న అనాలిసిస్ అయితే ఏదైనా మారచ్చు. టాస్క్ లో ఏదైనా ఒకళ్ళకి హైప్ వస్తే కనుక డెఫినెట్ గా ఓటింగ్ మళ్ళీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నా అనాలిసిస్ ప్రకారం ఈ వీక్ కూడా వెళ్ళబోయేది కామనర్స్ అని నేను అనుకుంటున్నా. ఒకళ్ళైతే డెఫినెట్ గా ఈసారి ఎలాగో డబుల్ ఎవిక్షన్ కాబట్టి డబుల్ ఎవిక్షన్ అని 99% చెప్తున్నారు. మళ్ళీ లాస్ట్ మినిట్ చేంజెస్ ఏమైనా ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్ గా షేర్ చేస్తాను. బట్ డబుల్ ఎవిక్షన్ అయితే గనక ఒకళ్ళు కంపల్సరీ కామనర్ వెళ్ళబోతున్నారు. ఇంకొకళ్ళు కూడా కామనర్ వెళ్ళడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ ఒక 10% మాత్రమే సెలబ్రిటీస్ ఎవరన్నా వెళ్ళడానికి ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు కామనర్స్ అందరూ నామినేషన్ లో ఉన్నారు. ఒకళ్ళ ఓటింగ్ ఒకళ్ళకి పడడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ సెలబ్రిటీస్ అందరికి మోస్ట్ ఆఫ్ దమ్ అందరికి పిఆర్ టీమ్స్ ఉన్నాయి. సో దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. సో వీళ్ళకి ఓటింగ్ పడుతుంది బాగానే సెలబ్రిటీస్ అందరికి కూడా. ఫ్లోరా 4 నుంచి అసలు తెలుగు రాకుండా చాలా మినిమం కమ్యూనికేషన్ 4 వీక్స్ నెట్టుకొచ్చి ఇంకా హౌస్ లో ఉంది అంటే బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ పిఆర్. అండ్ ఆల్సో సంజన ఓటింగ్ 2nd వీక్ నుంచి ఆమెకు యాడ్ అయింది. షేర్ అవడం వల్ల ఫ్లోరా సేవ్ అవుతా వచ్చింది. బట్ ఈ వీక్ ఆమె కూడా డేంజర్ జోన్ లో ఉండడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి దివ్య నిఖిత వచ్చి 1 వీకే. లాస్ట్ వీక్ ఓటింగ్ ఎలాగోలా పడింది, బానే అయింది. భరణి గారు లేరు లాస్ట్ వీక్ నామినేషన్ లో. బట్ ఈ వీక్ అందరూ ఉన్నారు. అండ్ దివ్య నిఖిత కూడా ఇక్కడ ప్లే చేసే గేమ్ అందరికి క్లియర్ గా కనిపిస్తుంది. తను ఏదైతే బర్నీ గారిని రాగానే వచ్చి ఫస్ట్ ప్లేస్ లో పెట్టి తర్వాత ఆయనతో రిలేషన్ బిల్డ్ చేసుకుని ఆయన కూడా ఫస్ట్ ప్లేస్ లో పెట్టింది ఒక సాఫ్ట్ కార్నర్ తో తనుజ దగ్గర తనుజ మాటలు, దివ్య దగ్గర దివ్య మాటలు మాట్లాడుతున్నారు. బట్ ఈ 2 మాటలు ఎప్పుడైనా ఒక్క రోజు నాగార్జున గారు సాటర్డే రోజు వచ్చి చెప్పారంటే గనక క్లారిటీ వచ్చేస్తుంది అందరికీ కూడా. బట్ తనుజాని కూడా సపోర్ట్ చేయడానికి లేదు ఈ విషయంలో. ఆమె ఎంతసేపు బర్నీ గారు సపోర్ట్ చేయాలి, లేకపోతే ఇంకొకరు స్టాండ్ తీసుకోవాలి, నా కోసం అందరూ ఆడాలి అన్న ఫీలింగ్ తో ఆడటం అనేది కరెక్ట్ కాదు. రిలేషన్స్ కావాలనుకుంటే ఇంటి దగ్గరే ఉంటే సరిపోయేది. బిగ్ బాస్ హౌస్కి వచ్చేసి నాకు రిలేషన్స్ కావాలి, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయాలి, నేను వాళ్ళని నాన్న అన్నాను, లేదా వీళ్ళని నేను ఫ్రెండ్ అన్నాను, లేదా వీళ్ళతో ఎక్కువసేపు మాట్లాడుతున్నాను కాబట్టి వీళ్ళు నాకు సపోర్ట్ చేయాలి అని అంటే అది బిగ్ బాస్ హౌస్ లో జరగదు. అందరూ గేమ్ ఆడడానికే వచ్చారు. ఫస్ట్ ప్రయారిటీ గేమే. ఆ విషయం తనుజ తొందరగా తెలుసుకుని గేమ్ లోకి వస్తే బాగుంటది. అలకలు, ఏడుపులు అండ్ ఎక్స్పెక్టేషన్స్, స్టాండ్ తీసుకోవాలనుకోవడం ఇవన్నీ మానేస్తే ఆ అమ్మాయి గేమ్ ఇంకొంచెం ముందుకెళ్తుంది. గెట్టిన్ అవ్వడం చాలా కష్టం ముందు వీక్స్ లో. తన గేమ్ కూడా తను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడు సపోర్ట్ కోసం చూడటం కాకుండా స్ట్రాంగ్ గా ఆడగలగాలి. ఇదైతే ఈ వీక్ అనాలిసిస్. అండ్ ఇమ్యూనిటీకి సంబంధించిన టాస్క్ డేంజర్ జోన్ అని చెప్పి 1 by 1 టాస్క్లు జరుగుతున్నాయో దాంట్లో టాస్క్ ఒకటి వచ్చింది కదా, బెలూన్ ఏదైతే ఊదాలి వాళ్ళ మాస్కులకు ఉన్న నీడిల్స్ కి పగిలిపోకుండా ఉండేటట్టు చేయాలి. దాంట్లో నిజంగా బిగ్ బాస్ అన్నారని కాదు, నేను చూసేటప్పుడు అనుకున్నా నిజంగా ఇప్పుడు గనక బిగ్ బాస్ ఈ విషయానికి చెప్పకపోతే చాలా తప్పు ఇది అని. అసలు గేమే నీడిల్స్ కి బెలూన్ తగలకుండా